వెల్కమ్ టు కిడ్స్ డిస్కవరీ స్టోరీస్. అనగనగా రామాపురం అనే గ్రామం. ఒక బాట ప్రయాణంలో భాగంగా ఆ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ కొంతమంది పిల్లలు చీమల పుట్ట దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. వారిని గమనించిన బాటసారి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు, మీరు ఇలా చేయడం సరికాదు అని బోధించాడు. అప్పుడు ఆ పిల్లలందరూ ఆశ్చర్యపడి, ఎందుకు తాత అని అడిగారు. బాటసారి చిరునవ్వుతో, ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం అయ్యింది కాబట్టి అందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. అందుకు పిల్లలందరూ ఇంటికి వెళ్ళారు. రాత్రి సమయం అవుతుంది. పిల్లలు కలిసి సంతోషంగా పడుకున్నారు. రాత్రి పిల్లలు కలలోకి చీమలు గుంపుగా ప్రయాణం చేసి బంకమట్టిని సేకరించసాగాయి. అందుకు కలిసికట్టుగా కష్టపడి వాటి నివాసాన్ని కట్టుకునే పనిని మొదలుపెట్టాయి. చివరికి ఆ నివాసాన్ని పూర్తి చేసి అందులో చీమలు సంతోషంగా నివసించసాగాయి. కానీ ఒక చెడ్డ మనిషి ఆ చీమల పుట్టలో నీళ్లు పోశాడు. దానికి కారణంగా ఆ చీమల పుట్ట మొత్తం చెదిరిపోయింది. తల్లి చీమ ఎంతో బాధతో ఏడుస్తూ ఉండగా చిన్న పిల్ల చీమలు తల్లిని ఓదార్చడానికి ప్రయత్నించాయి. ఇంతలో నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్ముకుని పెద్ద వర్షం మొదలవుతుంది. ఆ వర్షానికి చీమలన్నీ నివాసం లేనందున కొట్టుకుని పోతాయి. చివరికి అన్ని చీమలు చనిపోతాయి. పిల్లలందరూ అకస్మాత్తుగా కళ్ళు తెరుస్తారు. మళ్ళీ ఆ బాటసారి దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పింది నిజం తాత అని ఆ రోజు నుండి పిల్లలు ఆ చీమల పుట్టతో ఆడడం మానేశారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరెన్నో కథలు చూడాలనుకుంటే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.